మొందా తుపాను ఎదుర్కోవడంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తుపాను బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు అందించామన్నారు. తుపాను పంట నష్టపరిహారం అంచనాల నివేదికను కేంద్రానికి పంపించామన్నారు. కేంద్రం సహకారంతో త్వరలోనే రైతులకు నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు. అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి వెళ్ళేటప్పుడే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ 3,000 రూపాయలు, 25 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులన్నీ కూడా పంపించాం. మన జిల్లాలో తీరం దాటింది కాబట్టి మత్స్యకారులందరికీ కూడా 50 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చాం. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ జిల్లా వ్యవసాయం, హార్టికల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రంగా సర్వే జరిపించాం. నిన్నటి వరకు సమయం ఇచ్చాం. ప్రతి గ్రామానికి, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇటు వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ చెరువులు కానీ ఏవైతే మొన్న తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారం కూడా తీసుకొని ఈరోజు నష్టపరిహారం ఇవ్వడం